దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుటుంబం గురించి తెలుగు రాజకీయాల్లో ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. అలాంటి ఆ కుటుంబం ఇప్పుడు ఆస్తుల అంతర్యుద్ధంతో మళ్లీ వార్తల్లోకి వచ్చేసింది. 2009లో వైఎస్ఆర్ మరణించిన తర్వాత కొంతకాలం ఒక్కటే ఉన్న కుటుంబం 2019 నుంచి జగన్ షర్మిల మధ్య ఆస్తి వివాదంతో చీలిపోయింది. గతంలో చర్చలు, మెమరాండం ఆఫ్ అండర్స్టాండింగ్, ఎంఓయూతో కాస్త సద్దుమణిగిన ఈ గొడవ ఇప్పుడు వైఎస్ విజయలక్ష్మి అఫిడవిట్తో ఉరకలెత్తుతోంది. ఈ వివాదం మార్చి 20, 2026న వైఎస్ విజయలక్ష్మి విడుదల చేసిన నోటరైజ్డ్ స్టేట్మెంట్ అఫిడవిట్తో మరోసారి హాట్ టాపిక్ అయింది. ఇది నేషనల్ కంపెనీల ట్రైబ్యునల్ NCLTలో జరుగుతున్న కేసుకు కౌంటర్ గా దాఖలైంది. జగన్ తరపున దాఖలైన పిటిషన్లో షర్మిల, విజయలక్ష్మి పేర్లపై సరస్వతి పవర్ అండ్ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ లో 1,21,000 షేర్ల ట్రాన్స్ఫర్లను అక్రమంగా ఛాలెంజ్ చేశారు. ఈ కేసు నేపథ్యంలోనే విజయలక్ష్మి అడ్వకేట్ ద్వారా మీడియాకు విడుదల చేసిన ఈ అఫిడవిట్ సోషల్ మీడియాలో వైరల్ కావడంతో రాజకీయ రచ్చ మొదలైంది. గతంలో 2024 అక్టోబర్లో షర్మిల ఓపెన్ లెటర్ ద్వారా ఈ విషయం తెరపైకి వచ్చింది. జగన్ NCLTలో కేసు పెట్టాడు. కానీ ఇప్పుడు తల్లి స్వయంగా రంగంలోకి దిగడంతో వివాదం ఎమోషనల్ ప్లస్ లీగల్ స్థాయికి చేరింది. ఎందుకంటే ఈ అఫిడవిట్ కేవలం కోర్టు పేపర్ కాదు, అది వైఎస్ఆర్ చివరి ఆదేశంను గుర్తు చేస్తూ మనవరాళ్ల భవిష్యత్తును ప్రశ్నిస్తోంది. విజయలక్ష్మి అఫిడవిట్లోని కీలక వాస్తవాలు: ఆస్తుల పంపకం ఎప్పుడూ జరగలేదు. వైఎస్ఆర్ బతుకున్నంత వరకు ఉన్న అన్ని ఆస్తులు కుటుంబ ఆస్తులు మాత్రమే. వాటిని ఎవరికీ ప్రత్యేకంగా పంచలేదు. జగన్, షర్మిల పేర్లపై కొన్ని ఆస్తులు ఉన్నా అవి కేవలం ఎన్మార్క్ కేటాయింపు మాత్రమే, పార్టీషన్ కాదు. తన ఆస్తులన్నీ నలుగురు మనవరాళ్లకు సమానంగా పంచాలని వైఎస్ఆర్ ఉద్దేశం. ఇది ఆయన ఆదేశం కూడా అని విజయలక్ష్మి స్పష్టం చేశారు. జగన్ 2 పిల్లలు ప్లస్ షర్మిల 2 పిల్లలు, ఈ నలుగురికి సమాన హక్కు ఉందని, ఇది కుటుంబం అందరికీ తెలిసిన వాస్తవమని ఆమె అన్నారు. 2019లో జగన్ సీఎం అయిన తర్వాత సంతకం చేసిన MOU జగన్ 60%, షర్మిల 40%లో కూడా షర్మిలకు తన హక్కు కంటే తక్కువ ఇచ్చారని ఆరోపణ. సరస్వతి సిమెంట్స్, బెంగళూరు యలహంక ల్యాండ్ వంటి ఆస్తులు షర్మిలకు చెందాలి. ఇప్పటి వరకు ఇచ్చింది కేవలం డివిడెండ్ మనీ మాత్రమే, ప్రిన్సిపల్ ఆస్తులు కాదు. ఆస్తుల విషయంలో జగన్ తన మేనల్లుడు, మేనకోడలికి ఇప్పటి వరకు అన్యాయం చేశాడు. ఇప్పటికైనా న్యాయం చేస్తాడని తల్లిగా ఆశిస్తున్నాను. నిజమేమిటో దేవుడికి, నా కొడుక్కి తెలుసు. దేవుడి సాక్షిగా నేను రాసినవన్నీ వాస్తవాలు మాత్రమే. ఇది కేవలం తల్లి ఆవేదన కాదు, లీగల్ స్ట్రాటజీ కూడా.